రీసెంట్గా పక్క స్టేట్ అయిన తమిళనాడులో యాక్టర్ విజయ్ పెట్టిన పార్టీ టీవీకే గెలిచిన తర్వాత వాళ్ళకంటే ఎక్కువ హడావిడి మన ఏపీలో చూస్తాం. సోకాల్డ్ లీడర్ ఫోటో పెట్టుకోవడం వల్లే తమిళనాడులో విజయ్ పార్టీ గెలిచిందని, పార్టీ పెట్టిన 2 yearsలోనే సొంతంగా పోటీ చేసి గెలిచాడని, ఇంకొక లీడర్ పార్టీ పెట్టి చాలా ఏళ్ళైనా కూడా ఇంకా అలయన్స్లోనే పోటీ చేస్తున్నాడని సోషల్ మీడియాలో విపరీతంగా రెచ్చిపోతున్నారు. పనికి మాలిన కంపారిజన్స్ చేస్తూ సోకాల్డ్ పార్టీకి క్రెడిట్ వచ్చేలా కొందరు సోషల్ మీడియాలో కింద మీద పడి చచ్చిపోతున్నారు. నౌ లెట్స్ డిస్కస్ ద పాలిటిక్స్ ఆఫ్ ఏపీ అండ్ తమిళనాడు ఫ్రమ్ ఈచ్ పర్స్పెక్టివ్. ఈ వీడియో ఎలాంటి కాంట్రవర్సీ కోసం మాత్రం కాదు, జస్ట్ క్లియర్గా డిఫరెన్సెస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మాత్రమే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ ఇళయ దళపతి జోసెఫ్ విజయ్ ఇద్దరు కూడా సినిమా నుండి పాలిటిక్స్లోకి వచ్చిన హీరోస్. ఒకరు ఇయర్ స్ట్రగుల్ తర్వాత డిప్యూటీ సీఎం అయ్యారు, ఇంకొకరు ఫస్ట్ అటెంప్ట్లోనే సీఎం అవడానికి ఒక అడుగు దూరంలో ఉన్నారు. ఇద్దరు కూడా మాస్ ఐకాన్స్, కానీ పొలిటికల్ జర్నీ అనేది టోటల్లీ డిఫరెంట్. ఏంటిది? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. విజయ్ సక్సెస్ అనేది జస్ట్ 2 yearsలోనే వచ్చింది అనేది మాత్రం బిగ్ మిస్టేక్. తను పార్టీ అనౌన్స్ చేసింది 2 years బ్యాకే అయినా కూడా తనది ఒక 15 years లాంగ్ జర్నీ. తను తన ఫ్యాన్ క్లబ్స్ అంటే రసికర్ మండరమ్స్ అని అంటారు తమిళనాడులో, అవన్నీ కూడా 2009లోనే విఎంఐ అంటే విజయ్ మక్కల్ ఇయక్కంగా కన్వర్ట్ చేశాడు. సో తను 2024లో టీవీకే పార్టీ అనౌన్స్ చేసినప్పుడు తను ప్రత్యేకంగా మళ్ళీ కార్యకర్తల్ని వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే అప్పటికే ప్రతి ఏరియాలో తనకు ఒక మినీ ఆర్మీ అయితే ఉంది. ఈ సో కాల్డ్ విఎంఐ విజయ్ మక్కల్ ఇయక్కంలో కొందరు తన ఫ్యాన్స్ ఇండిపెండెంట్గా 2021 లోకల్ బాడీ ఎలక్షన్స్లో పోటీ చేసి ఒక 115 seats వరకు గెలుచుకున్నారు కూడా. సో దిస్ ఈజ్ నాట్ ఏ డ్రై రన్. ఇలా తన పార్టీ పెట్టడానికి ముందే తన క్యాడర్ అనేది ఏర్పరచుకున్నాడు. సో ఇది సడన్ ఎంట్రీ అయితే కాదు, లాంగ్ టర్మ్ ప్లానింగ్. తమిళనాడులో కొన్ని దశాబ్దాలుగా ఐదర్ డిఎంకే ఆర్ ఏఐఏడిఎంకే మాత్రమే గవర్నమెంట్ ఫార్మ్ చేస్తూ వస్తున్నాయి. అక్కడ ప్రజలకి ఒక ఫ్రెష్ ఆప్షన్ అనేది కావాలి. విజయ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ టైంలో ఆ గ్యాప్ అనేది ఫిల్ చేశాడు. కానీ మన ఆంధ్రాలో పొలిటికల్ స్పేస్ అనేది సో పోలరైజ్డ్. ఇక్కడ క్యాస్ట్ అనేది చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది స్టార్డమ్ కంటే కూడా. లెట్స్ టాక్ అబౌట్ ద టాక్సిక్ కల్చర్ దట్స్ హోల్డింగ్ ఏపీ బ్యాక్. తమిళనాడులో ఇప్పుడు గెలిచినా ఓడినా అక్కడ ప్రజలందరూ ఆన్లైన్ అబ్యూస్కి దూరంగా ఉన్నారు. కానీ మన ఆంధ్రాలో చూడండి, క్రెడిట్ వార్స్ జరుగుతున్నాయి. తమిళనాడులో ఎలక్షన్స్ జరిగింది, అక్కడ ఒక సో కాల్డ్ స్టార్ అనేవాడు గెలిచాడు. దానికి మనకి ఏమాత్రం సంబంధం లేకపోయినా ఇప్పుడు క్రెడిట్ కోసం కొందరు రుద్దడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. రీసెంట్గా గూగుల్ డేటా సెంటర్ ఇన్ వైజాగ్ ఇది అందర్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ టాక్సిక్ కల్చర్. ఒకలేమో 2014లో మేము అధికారంలో ఉన్నప్పుడే దీన్ని తీసుకొచ్చామంటారు, ఇంకోలేమో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన ఎంఓయూస్ వల్ల అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ వల్ల ఇప్పుడు అది వచ్చింది అని అంటున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ డిస్కసింగ్ పాలసీస్ ద సపోర్టర్స్ ఆర్ బిజీ ఇన్ ఎడిట్ వార్స్ అండ్ మీమ్ వార్స్. మన ఏపీలో అపోజిషన్ వాళ్ళని ట్రాల్ చేయడానికి ఉండే ఎనర్జీ ప్రజల కోసం పని చేయడానికి మాత్రం ఉండదు. రీసెంట్గా కూడా ఎవరైనా పొలిటికల్ లీడర్ ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తున్నా, మంచి చేస్తున్నా కావాలనే ఆన్లైన్లో ట్రాల్స్ చేసి నెగిటివ్ అసంప్షన్స్ అనేవి క్రియేట్ చేసి ఒక 2 తిట్టి వాళ్ళతో 4 తిట్టించుకొని అసలు సంబంధమే లేని విషయాలన్నీ తీసుకొచ్చి కనెక్ట్ చేస్తుంటారు. తమిళనాడు పాలిటిక్స్లో సోషల్ జస్టిస్ నెరేటివ్ అనేది క్లియర్గా ఉంటుంది, ఆల్సో స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ రిప్రజెంటేషన్ కూడా జనాలు ఎక్కువ వాల్యూ ఇస్తారు. ఇది గ్రాస్ రూట్స్ కనెక్షన్ని ఇంక్రీజ్ చేస్తుంది. కానీ మన ఏపీలో మాత్రం వీఆర్ హ్యాపీ విత్ మీమ్ వార్స్ అండ్ ఫ్యాన్ వార్స్ అండ్ ఆన్లైన్ ట్రాల్స్. ఆఫ్లైన్ మొబిలైజేషన్ మాత్రం ఉండదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే తను ఇంతకుముందు ఓడిపోయినా కూడా పార్టీని అయితే డిజాల్వ్ చేయలేదు. ఇయర్స్గా స్ట్రగుల్ కంటిన్యూ చేశాడు. పర్సనల్ లాసెస్లో ఉన్న పొలిటికల్ స్టాండ్ అయితే వదలలేదు. అలయన్స్ పాలిటిక్స్లో కీ రోల్ ప్లే చేశాడు, డిప్యూటీ సీఎం అయ్యాడు. ఇది ఇయర్స్ ఆఫ్ పెర్సిస్టెన్సీ రిజల్ట్. తమిళనాడులో ఆంధ్రాలాగా ఓట్ స్ప్లిట్టింగ్ రిస్క్ లేదు, అలయన్స్ నెసెసిటీ లేదు, న్యూ ఫేస్కి ఛాన్స్ ఉంటుంది, యాంటీ ఇన్కంబెన్సీ అగ్రెసివ్గా వర్క్ అవుతుంది. సో ఇలాంటి టైంలో ఎంట్రీ ఇచ్చాడు విజయ్, అందుకే గెలిచాడు. కానీ ఏపీలో క్యాస్ట్ ఈక్వేషన్స్ డామినెంట్గా ఉంటాయి, పార్టీ లాయల్టీ డీప్ రూటెడ్గా ఉంటుంది అండ్ అలయన్సెస్ ఆర్ క్రూషియల్. సో ఇక్కడ తమిళనాడులో లాగా జరగడం అనేది చాలా టఫ్. సో ఇక్కడ మనం తమిళనాడు అండ్ ఆంధ్రాలో గెలిచిన వాళ్ళ పొలిటికల్ స్ట్రాటజీస్ కంపారిజన్ అనేది వదిలేసి 2 డిఫరెంట్ పొలిటికల్ మోడల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ ఆల్సో కొంచెం ఈ సో కాల్డ్ క్యాస్ట్ రిలీజియన్ అనేవి పక్కన పెట్టి చూస్తే ఈ సో కాల్డ్ పొలిటికల్ బ్రేక్ డౌన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. జై హింద్.